ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్కు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. విక్టర్ ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో న్యాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. గ్యారీ రౌకున్ వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్కు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. విక్టర్ ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో న్యాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. గ్యారీ రౌకున్ వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది.